నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని బలిఘట్టం ఉత్తరవాహిని నదీ తీరంలో మహాశివరాత్రి సందర్భంగా గంగాహారతి వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు కుటుంబ సమేతంగా హాజరయ్యి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గంగాహారతి కార్యక్రమం వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ వైభవంగా కొనసాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి గంగాహారతిని వీక్షించారు. గంగామాత పూజలతో ప్రారంభమైన ఈ కార్యక్రమం హారతుల సమర్పణతో ముగిసింది. ఈ సందర్భంగా గంగానది పుష్కర గాథను పండితులు భక్తులకు వివరించారు. ఎందుకు కట్టారు, ఎందుకు కట్టవలసి వచ్చింది, ఇవన్నీ కూడా చరిత్ర ఉంది. అవన్నీ తీసి రాయించి ఒక వీడియో చేయించారు. ఆ వీడియో చూస్తే చెప్పారు ఇలేదో ఇలా నర్సీపట్నంలో అన్ని టీవీలో వచ్చిన ఇవ్వనాలు పిల్లలకి చిన్నపిల్లలకి ఏం చేస్తుంది రేపు ఎప్పుడో మనం చచ్చిపోయిన తర్వాత మన పిల్లలకి ఉత్తరవాహిని అంటే తెలియదు, ఆ గుడి అంటే తెలియదు, ఆ గుడి ఎవరు కట్టారో తెలియదు. ఆ రోజుల్లో పెద్ద పెద్ద పలకలు ఇటుకలతో ఇల్లు కట్టలేకపోతున్నాం మనం. అలాంటి పెద్ద పెద్ద రాళ్ళతో గుడి కట్టారు. ఆ కొండ మీద ఎలా కట్టారు, ఎవరు కట్టారు, చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కావలిస్తే రేపు రాత్రి కానీ రేపు కానీ మీ టీవీ ఛానల్ వచ్చేలా చేస్తాను, చూడండి. మనం చూడగా పిల్లలకు చెప్పాలా. అంచేత చాలా పుణ్యక్షేత్రం. గత 5 సంవత్సరాలు దిక్కుమాలిపోయింది ఇది, ఎవరు పట్టించుకోలేదు. మళ్ళీ మీ అందరి ఆశీర్వాదంతో మళ్ళీ మేము వచ్చాం. అంటే నేను ఆఫీసులో కూర్చోబెట్టి మరి పూర్వం మాదిరిగా నేను ఉన్నాను. ఉన్నానంటూ మనకే తెలీదు, ఎప్పుడు అవుతుందో మనకే తెలీదు. దేవుడి నేను ఉన్నాను. ప్రతి సంవత్సరం కూడా ఈ హారతి కార్యక్రమం జరగాలని చెప్పి నేను నిర్ణయించుకున్నాను. అందుకే వేళ స్టార్ట్ చేయడం జరిగింది. ఎక్కడికి వెళ్తాం, గోదావరికి, రాజమండ్రి వెళ్తాం, కృష్ణాకి వెళ్తాం, ఎక్కడికో వెళ్తాం, కాశీ వెళ్తాం. కానీ మన పక్కన, మన ఇంటి పక్కన తురానికి రాం. అంటే ఇది కూడా ఒక పుణ్యక్షేత్రం. ఎప్పుడవుతుందో భగవంతుడు ఇప్పుడు అనుగ్రహిస్తే తెలియదు, కానీ రాబోయే రోజుల్లో పుణ్యక్షేత్రంగా ఎదగాలన్నది నా కోరిక. అందుకే ఇక్కడ సత్యనారాయణమూర్తికి గుడి కూడా కట్టించాను. ఇక్కడికి ఒక గుడి కడితే జనం ఫ్లోటింగ్ వస్తుంది. ఆ గుడి కూడా మెయింటైన్ చేయడం కష్టమైతే ఆ గుడిని తీసుకెళ్ళి అన్నవరం దేవస్థానానికి దత్తతిచ్చాను. అన్నవరం దేవస్థానానికి అయితే వాళ్ళు ఎక్కువ డబ్బులు ఉంటాయి, కార్యక్రమాలు చేస్తారని చెబితే మొన్న వెళ్ళి శాస్త్రోక్తంగా దత్తత కూడా ఇచ్చాను. ఇక్కడి నుంచి ఆ గుడి అంతా అన్నవరం దేవస్థానం వాళ్ళే చూస్తారు. ఇంకా ప్లాన్ ఉంది, మరి భగవంతుడు అనుకూలిస్తాడో తెలియదు. కానీ మనం ఇక్కడ పెడదామనుకున్నాం. అది కంచిపేట, అది స్వామివారి కంచిపేట కొంచెం ఎప్పుడు విన్నారండి మీరు? ఎంతమంది ఉన్నారు? కొంచెం చేయలేదండి. కంచిపీఠం ఆ పుణ్యక్షేత్రం. అది వేలాది మంది, లక్షలాది మంది కంచి వెళ్ళి పీఠ దర్శనం చేసుకుంటారు. మనం అదృష్టం కొద్ది కంచి పీఠాధిపతి గారు నర్సీపట్నం వచ్చారు. ఇప్పుడు ఒక 8 నెలల క్రితం, 10 నెలలు అయిపోయింది అనుకుంటాను, మన దుర్గమ్మ గుడికి వచ్చారు. నేను వెళ్ళి కలిశాను. కలలేదు, దూరంగా నిల్చున్నాను, ఇంకా కలలేదు. అతను వచ్చి దర్శనం చేసుకొని వచ్చేస్తూ నన్ను చూసి నా దగ్గరకు వచ్చారు. అతను, నేను ఎవరో అతను తెలియదు. అతను అయితే నాకు తెలుసు, కానీ నేను ఎవరో అతను తెలియదు. నా దగ్గరకు వచ్చి నర్సీపట్నం కళ్యాణ మండపం దగ్గర మీటింగ్ ఉంది సాయంత్రం, అయ్యన్న పాత్రి గారు మీరు రండి అన్నారు.